మీ నాన్న ఎప్పుడూ ఇంతే, మాట్లాడుతుండగానే మధ్యలో కట్ చేస్తాడు. ఎందుకు మీ నాన్న ఇలా తయారయ్యాడు? మా నాన్న అంకుల్ కాదుగా. ఉన్నట్టుండి నాకు చెల్లయ్య గుర్తుకొచ్చాడు. చెల్లయ్య ఎస్టేట్లో ఉండే వాళ్ళ కోసం బతికే ఒక లీడర్. చెల్లయ్య చేయెత్తితే చాలు ఊరు మొత్తం వింటుంది. అంతకు మించిన సురక్షితమైన ప్రదేశం ఎక్కడా ఉండదు. ఇంట్లో చెల్లయ్య భార్య పిల్లలు ఉంటారు. అక్కడ సేఫ్, వెరీ సేఫ్. పెద్ద ప్లానే ఇది. అంకుల్, నేను ఒకటి చెప్పనా? నేను కొంచెం భయపడిపోయాను. ఎందుకని? కానీ మీరున్నారు కదా, అందుకే ధైర్యంగా. అదేమొద్దు, చెల్లయ్య ఉన్నాడు చూసావా, అతను ఎస్టేట్లోనే చాలా మంచివాడు. మరి మీరు? నేనా? నేను వట్టి అంకుల్ని. లేదు, మీరు చాలా మంచివారు, నాకు తెలుసు. నేను భయపడిపోయాను ఇప్పుడే. ఎందుకని? ఏం లేదమ్మా. నేను ఇప్పుడు ఉండాలా వెళ్ళిపోవాలా? ఏం చేయాలి? ఓ పని చేయి, నువ్వు బయలుదేరు, వాళ్ళు వస్తారు, నేను వెళ్తాను. ఏంట్రా, నిన్ననే ఆయన మనకు మస్కా కుట్టి వెళ్ళిపోయాడు కదా. ఇది కాకుండా వాళ్ళకి వేరే దారి లేదు. నువ్వు బయలుదేరు, నేను లారీయో బస్సు చూసుకొని వెళ్తాను. విజయ్ అంకుల్. నువ్వు నీ అంకుల్? అంకుల్. సారీ బాబు. నో ప్రాబ్లం అంకుల్. నువ్వు కూడా ఇంటికి వస్తున్నావా శామ్? వస్తాను. అయితే నువ్వు వాళ్ళతోనే రా. అంకుల్, నేను దారిలోనే ఉన్నాను. మంచిది. శృతి ఫోన్ చేసావా? లేదంకుల్, తనని సర్ప్రైజ్ చేస్తాను. సరే, నీ ఇష్టం. బాయ్. అరే, ఎక్కడికి బయలుదేరుతున్నారమ్మా? నెల్సన్ ఇంకా రాలేదు కదా. నొప్పులు వస్తున్నాయంట, నేను హాస్పిటల్ వరకు వెళ్ళొస్తానమ్మా. ఏం పర్వాలేదమ్మా, మీరు కంగారు పడకండి. అయ్యో, కంగారు పడకుండా ఎలా ఉంటాను? మీరు ఇలా రండి, ఆయన నెల్సన్ కి ఫోన్ చేస్తారు, ఉండండి. ఏం బాబు, శృతి ఇంకా ఇంటికి రాలేదా? లేదమ్మా, ఇప్పుడు వస్తుంది. అవునా? నిన్న రాత్రి తను ఎక్కడుంది? అది నా ఫ్రెండ్ వాళ్ళ బంధువుల ఇంట్లో. లక్ష్మి, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో కరెంట్ బిల్లు ఎలా తెలుసా? కృష్ణకి తెలుసు. ఇదిగోండి. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ ఇంట్లో వయసులో ఉన్న పిల్లనుంచడం అస్సలు మంచిది కాదు, చెప్తున్నాను. ఈ కాలం రోజులు బాగలేవు బాబు, అందుకే చెప్తున్నాను, ఆలోచించుకో. స్టాప్. శృతి, ఆపండి ఆపండి ఆపండి. శామ్, how are you? I'm good. What keso? Hi. రే చూడు, నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు, గొడవద్దు. సరే సరే అయితే అలాగే వెళ్దాం. ఓకేరా? హ్యాపీ జర్నీ. బాయ్. అరే, హెల్మెట్. నెల్సన్. మామయ్య, సెలీనా ఎలా ఉంది? ప్రాబ్లం ఏం లేదు. హెల్ప్ చేస్తారా? ఏంటో చెప్పు. అది అమ్మ ఇక్కడికి వస్తే బాగుంటుంది, డాక్టర్స్ చెప్పారు. అమ్మని క్యాబ్లో ఎక్కించి పంపించండి. ఒక్క నిమిషం. నెల్సన్ ఫోన్ చేశాడు. హలో. ఏంటి బాబు, బిడ్డ పుట్టేసిందా? లక్ష్మి, అది చాలా కాంప్లికేటెడ్ అని నెల్సన్ కాల్ చేశాడు. వాళ్ళ అమ్మని క్యాబ్ ఎక్కించి పంపించమన్నాడు. ఒంటరిగానా? వయసు అయిపోయిన ఆవిడ్ని ఎలా ఒంటరిగా పంపటం? మీరు పని చేయండి, ఆఫీస్కి వెళ్లే దారిలో అమ్మని హాస్పిటల్ దగ్గర దింపేయండి. ఈ అమ్మ ఏంటో నొప్పులేంటో, ప్రపంచంలో ఎవరు పిల్లల్ని కన్నట్టు. బాబు, క్యాబ్ బుక్ చేయమ్మా, నేను అక్కడికి వెళ్ళాలి. క్యాబ్ కాదు గానీ నేనే తీసుకెళ్లి దింపుతాను. వద్దు, నా మనసు ఏం బాగాలేదు, నేను వెళ్తాను. క్యాబ్ కు ఫోన్ చేయి. ఏం పర్లేదు, నేను వస్తున్నాను కదా. రండి. ఏమవుతుందో ఏంటో.
వెళ్ళొస్తానమ్మా. అక్కడికి వెళ్ళగానే ఫోన్ చేయండి. సరే అమ్మా. శృతి రాగానే అడిగానని చెప్పండి. అలాగేనమ్మా. నన్ను చూసి షాక్ అయ్యావు కదా? ఏంట్రా ఇంత దూరం నువ్వు ఒక్కడివే వచ్చావా? అదే విజయ్ అంకుల్ ఫోన్ చేసి చెప్పారు. కానీ నువ్వు వస్తావని నాకేం చెప్పలేదే, సడన్ గా వచ్చేసావేంటి? నీకు చెప్పొద్దని నేనే చెప్పాను, నీకు సర్ప్రైజ్గా ఉంటుందని. రే నువ్వు ఇవి ఎప్పుడైనా తిన్నావా? అడవి నేరేడు పళ్ళు, వైల్డ్ స్ట్రాబెరీస్. నాకు నచ్చలేదు. ఎక్కడ కొన్నారు? డబ్బులతో కొన్నది కదా, మొలిచింది. ఇప్పుడు చూడు, నా నోరు మొత్తం ఫుల్ గా వైలెట్ గా మారిపోతుంది. అంకుల్ మీకు కావాలా? ఇవి మనకు మాత్రమే, సరేనా? అంకుల్ ఏంటి చాలా స్పీడ్గా వెళ్తున్నారు? వీడంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా. అంకుల్ స్పీడ్ గా వెళ్ళండి.